హాయ్ అండి. నమస్తే. గ్యాంగ్ వార్ 4వ భాగం. అర్ధరాత్రి బెడ్ మీద నుండి కిందకి దిగాడు కార్తీక్. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. బిల్డింగులో ఎక్కడా అలికిడి కూడా వినబడడం లేదు. కార్తీక్ మెల్లగా ద్వారం దగ్గరకు వెళ్లి తలుపు తెరిచాడు. నిశ్శబ్దంగా తలుపు తెరుచుకుంది. మెల్లగా బయటికి తొంగి చూశాడు. కారిడార్ నిశ్శబ్దంగా ఉంది. బలంగా ఊపిరి పీల్చుకుని బయటికి అడుగుపెట్టాడు కార్తీక్. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన ఈ పంజరంలో నుండి బయటపడాలంటే దొంగతనంగా ఇలా తప్పించుకోవడం కంటే వేరే దారి లేదని ఆ ఉదయమే నిర్ణయించుకున్నాడతను. బిల్డింగ్లో మరో ప్రాణి ఉన్న దాఖలా కూడా కనబడలేదు. తనకి బాబా కాపలాగా ఎవరినైనా నియమించి ఉంటాడనుకున్న అతని ఊహ కూడా నిజం కాలేదు. బిల్డింగులో నుండి ఫ్రీగా బయటపడ్డాడు కార్తీక్. చుట్టూ చూశాడు. ఎక్కడా అలికిడి కూడా లేదు. కార్తీక్ అడుగులు బరువుగా పడుతున్నాయి. సన్నని బాట మీదుగా ప్రహరీ గోడకి ఉన్న అతిపెద్ద సింహద్వారం దగ్గరకు పోయాడతను. ఎత్తుగా ఉన్న ఇనుప గేటుకు వేళ్లాడుతూ కనపడింది తాళం కప్ప. గేటు అవతల ప్రపంచం ఆహ్వానిస్తున్నట్లు కనపడింది. గేటు దాటాలంటే ఎక్కి దూకాలి. ఒక్కసారి చుట్టూ చూసి ఎవరూ తనని వెంటాడడం లేదని నిర్ధారించుకున్న తరువాత గేటు మీద చెయ్యి వేసి పైకి ఎక్కబోయాడు కార్తీక్. పారిపోతున్నావా? బుల్లెట్లా దూసుకొచ్చిందా ప్రశ్న. అదిరిపడి కాలు దించేసి గిరుక్కుని తిరిగాడు కార్తీక్. దూరంగా ఉన్న సన్నజాజి పందిరి చాటున కనపడింది ఓ నీడ వంటి ఆకారం. అతను ఆగగానే ఆ ఆకారం కదిలి అతని ముందుకొచ్చింది. బాబా, గొణిగాడు కార్తీక్. వెనక్కి పద, శాంతంగా అన్నాడు శంకర్ బాబా. నేను వెళ్ళాలి, బింకంగా అన్నాడు కార్తీక్. ఎక్కడికి? ఎటువంటి అలజడి లేని స్వరంతో అడిగాడు బాబా. నన్ను మీరు తీసుకొచ్చిన చోటుకి, సామంతుని కడతేర్చడానికి. అది నీకు సాధ్యం కాదని ఉదయమే చెప్పాను. ఎందుకు సాధ్యం కాదు? విసురుగా అన్నాడు కార్తీక్. సామంతుని శిక్షించడానికి ఈసారి నేను పోలీస్ స్టేషన్ల సాయం కోరడం లేదు, న్యాయస్థానాలను ఆశ్రయించడం లేదు. ఆ నేరస్తుణ్ణి స్వయంగా నా చేతులతో నేనే శిక్షించడానికి వెళుతున్నాను. తెగించిన ఒక సామాన్యుడు చట్టం కంటే న్యాయం కంటే ఎంత బలవంతుడో సామంతికి రుచి చూపించడానికి వెళుతున్నాను. అయినా సరే నువ్వు సామంత్ని ఏమీ చేయలేవు, కామ్గా అన్నాడు బాబా. ఎందుకని? అతను కోటేశ్వరుడు చక్రవర్తి కొడుకనా? అతని తండ్రి పోలీసుల్ని కోర్టుల్ని కొనేశాడనా? అతని చుట్టూ కిరాయి గుండాల అండదండలున్నాయనా? ఆవేశం పోటెత్తిన సముద్రపు టలలాగా అన్నాడు కార్తీక్. కాదు, అవేమీ కారణాలు కావు. మరి? ప్రాణాల మీద ఆశ వదులుకున్న నేను సామంతుని ఏమీ చేయలేనని పదే పదే మీరు అనడానికి కారణం ఏమిటి? సామంత్ వెనక రక్షణగా నిలబడింది ఒక వ్యక్తి కాదు గనక. సామంతుని కాపు కాస్తున్నది మాఫియా కనుక. ఒక మిస్సైల్ తన తల మీద నుంచి దూసుకుపోతున్నట్టు మాన్పడిపోయాడు కార్తీక్. మాఫియా? గొణిగాడు. అవును. సామంత్ దక్షిణ భారతదేశంలో ఒక బలమైన మాఫియా గ్రూప్ నాయకుడి కొడుకు. అతని తండ్రి చక్రవర్తి. చిల్లర నేరాలు చేయించే క్రిమినల్ కాదు, దావూద్ ఇబ్రహీం ప్రియ శిష్యుడు. మొదలయారు వంటి కొమ్ములు తిరిగిన మాఫియా డాన్ని నడి రోడ్డు మీద అతని అనుచరులతో సహా హత్య చేసి సౌత్లో మాఫియా కింగ్డమ్ సొంతం చేసుకున్న హార్డ్ కోర్ కిల్లర్. చక్రవర్తి మాఫియా నాయకుడా? కానీ అంత బాహాటంగా సంఘంలో పెద్ద మనిషిలా చలామణి అవుతూ తడబడ్డాడు కార్తీక్. దేశంలో ఈరోజు వచ్చిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార దక్షులుగా, ట్రేడ్ యూనియన్ల నాయకులుగా, సంఘ సేవకులుగా, ఇంకా ప్రజలకు ఎంతో దగ్గరైన వివిధ ముసుగులలో మాఫియా విచ్చలవిడిగా తన కార్యకలాపాలు జరుపుకుంటుందని కూడా నీకు తెలియదంటే నువ్వు పుస్తకంలో నుండి అసలు ప్రపంచంలోకి ఇంకా అడుగు పెట్టలేదు అని తెలుస్తుంది కార్తీక్. అందుకే నీలో మూర్ఖత్వం పోలేదు, గంభీరంగా అన్నాడు బాబా. మీకు ఇవన్నీ ఎలా తెలుసు? నిరుత్తరుడవుతూ అన్నాడు కార్తీక్. ఇవే కాదు, ఇంకా తెలుసు. నీ ఆవేశం తెలుసు, అమాయకత్వం తెలుసు, నీ తొందరపాటు కూడా తెలుసు, నిదానంగా అన్నాడు. నీకు నా గురించి, నిన్ను రక్షించడం గురించి వివరాలు కావాలి కదూ? నా వెంటరా, నీ సందేహాలన్నీ తీర్చేస్తాను. వెనక్కి తిరిగి వడివడిగా తన కుటీరం కేసి నడక సాగించాడాయన. క్షణం తటపటాయించి ఆయన్ని అనుసరించాడు కార్తీక్. కుటీరంలో కొవ్వొత్తి మాత్రమే వెలుగుతుంది. తను ఎప్పుడూ కూర్చునే చాప మీద మఠం వేసుకుని కూర్చో అన్నాడు బాబా. మంత్రసమ్మోహితుడిలా ఆయన ఎదురుగా కూర్చున్నాడు కార్తీక్. నీకు నా గురించి చెప్పాలంటే 45 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి కార్తీక్.
కృష్ణానదీ తీరంలోని ఒక పల్లెటూరులో కాలు పెట్టాలి. కిటికీలో నుంచి చీకటిని చూస్తూ చెప్పడం ప్రారంభించాడాయన. ఇంకా స్వాతంత్ర్యం రాని భారతదేశంలో అతి చిన్న కుగ్రామం ఆ ఊరు. ఆ ఊరిలో ఒక చిన్న రైతు కేశవయ్య, అతని భార్య మీనాక్షి. వారికి 2 ముద్దులొలికే బిడ్డలున్నారు. పెద్దవాడు మగపిల్లవాడు శంకర్, రెండవది పాప పార్వతి. బాబా చూపులు గతంలోకి చొచ్చుకుపోయాయి. ఆ రోజుల్ని వర్తమానంలోకి లాక్కురాసాగాయి. కేశవయ్య కష్టజీవి. తనదంటూ పొలం లేని అతను ఊరిలో మోతుబరి రైతుల దగ్గర కౌలుకి పొలం తీసుకుని సేద్యం చేస్తూ ఉండేవాడు. సంవత్సరాంతపు పంట కుటుంబ జీవనానికి కటాకటిగా సరిపోయేది. ఆయన అర్ధాంగి మీనాక్షి ఆయనకు తగిన ఇల్లాలు. అది కావాలని ఇది కావాలని ఏనాడు కేశవయ్యను సాధించి ఎరగదు. ఉన్నంతలో తృప్తిపడే మనస్తత్వం ఉన్న ఆమె సాహచర్యంలో ఆర్థిక కష్టాలను అవలేలగా ఎదుర్కొని జీవితం సాగిస్తున్న కేశవయ్య తన కంటి వెలుగులా చూసుకునేవాడు బిడ్డల్ని. శంకర్కి 15 సంవత్సరాలు. పక్క ఊరి స్కూలులో SSLC చదువుతూ ఉండేవాడు. 10 ఏళ్ల పార్వతి మాత్రం ఇంట్లోనే ఉంటూ ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది. పూరి గుడిసెలో నివసిస్తున్న, పెదాల మీద చిరునవ్వు, మాటలలో ఆత్మీయత వదలని కుటుంబం అది. చల్లగా సాగిపోతున్న కేశవయ్య జీవితంలో రాహులా ప్రవేశించాడు ఊరి జమీందారు కొడుకు. పట్నంలో చదువు పేరుతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి తండ్రి మరణంతో తప్పనిసరిగా పల్లెకి చేరిన జమీందారీ కొడుకు జనార్దనానికి ఆ పల్లె తన పాలిట నరకంలా అనిపించేది. 100 ఎకరాల పొలం, నిక్షేపమైన భవనం, పలుకుబడి ఇవేమీ అతడిని రంజింపజేయలేదు. పట్నంలో తళుకు బెళుకుల ముందు ప్రకృతి సహజ సౌందర్యంతో కళకళలాడే పల్లె పీడాకారంలా అనిపించేది అతనికి. పొలాల్ని అమ్మేసి మకం పట్నం మార్చే ప్రయత్నంలో పడ్డాడు చిన్నబాబు అని పిలువబడే జనార్దనం. ఆ రోజుల్లో వస్తువుకి ఉన్న విలువ స్వల్పం. డబ్బు అనేది చాలా ప్రియమైన వస్తువు. 25 ఎకరాల పొలం కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ పొలాన్ని మొత్తం కౌలు సేద్యం చేస్తున్నది కేశవయ్యే. ఆ వ్యవహారం మాట్లాడడానికి చిన్నబాబు ఒకసారి కేశవయ్య ఇంటికొచ్చాడు. అతని కంటపడింది మీనాక్షి. చిన్నబాబుకి మతిపోయింది. సాదా నూలు చీరలో ఏ అలంకారాలు లేకపోయినా పట్నంలో సీతాకాకు చిలుకలను తలదిన్నేలా ఉన్న సహజ సౌందర్యవతి మీనాక్షి అందం అతనికి పిచ్చెక్కించింది. సరైన తిండి పెట్టడానికి కూడా గతిలేని కేశవయ్యకు అలాంటి అందాల చందమామ లభించడం చిన్నబాబుకి ఈర్ష్య కలిగించింది. ఆ రోజు నుంచి అవసరం ఉన్నా లేకపోయినా మీనాక్షి కోసం తరచూ కేశవయ్య ఇంటికి వచ్చేవాడతను. మొదట్లో అతని వికారాన్ని గుర్తించలేకపోయిన మీనాక్షి త్వరలోనే అతని చూపులలోని కాంక్షను గుర్తించింది. ఆ క్షణం నుండే అతని కంటపడకుండా జాగ్రత్త పడింది. దాంతో చిన్నబాబు మరింత పిచ్చెక్కిపోయాడు. కేశవయ్య కోసం అనే వంకతో ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా పార్వతి చేతనో శంకర్ చేతనో జవాబు చెప్పించేది తప్ప తను బయటకు వచ్చేది కాదు మీనాక్షి. చిన్నబాబు మంత్రసాని రంగమ్మ ద్వారా రాయబారం పంపాడు. తన యావదాస్తికి వారసురాల్ని చేస్తానని, తన కోరిక తీర్చమని కబురు మోసుకొచ్చిన రంగమ్మ మోహాన పేడనీళ్లు చల్లినంత పనిచేసింది మీనాక్షి. తన ఇంటి ఛాయలకు కూడా మళ్లీ రావద్దని చిన్నబాబుకు చెప్పమని ఘాటుగా సమాధానం పంపింది. చిన్నబాబు అహం దెబ్బతింది. తన పొలం కౌలు చేస్తున్న కేశవయ్యను కౌలు రద్దు చేసి బయటకు గెంటాడు. తన పలుకుబడితో ఊరిలో మరే రైతు అతనికి కౌలుదారి ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. గుట్టుగా బ్రతుకుతున్న ఆ సంసారం హఠాత్తుగా కష్టాలలో చిక్కుకుంది. భార్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న కేశవయ్య చిన్నబాబుని అసహించుకున్నాడు. అధైర్యం చెందకుండా కూలి పని చేసైనా కుటుంబాన్ని పోషించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ కూలి పని కూడా అతనికి అందకుండా అడ్డుపడ్డాడు చిన్నబాబు. వచ్చే ఆదాయం మీద ఆధారపడి బతికే కేశవయ్య కృంగిపోయాడు. ఇంట్లో కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో విలువైన వస్తువులు ఒక్కటొక్కటి తాకట్టు కొట్టుకి నడుచుకుంటూ పోయాయి. కేశవయ్య అధైర్యపడలేదు. పక్క ఊళ్ళో కూలి పనుల కోసం ప్రయత్నించసాగాడు. 1-2 కూలి పనులు దొరికినా కుటుంబం జరుగుబాటుకి సరిపోయేది కాదు ఆ సంపాదన. తాము మాని పిల్లలకు తిండి పెట్టి కొన్ని రోజులు గెంటుకుంటూ వచ్చారా దంపతులు. ప్రపంచంలో అన్ని జబ్బుల కంటే భయంకరమైన వ్యాధి పేదరికం. దాని బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. శంకర్కి బాగా ఊహ తెలియడంతో కుటుంబ సమస్యలు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి. గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న చిన్నబాబు మరోసారి కబురు పెట్టాడు. మీనాక్షి చీకొట్టింది. దుర్భర పేదరికంలో కూడా మీనాక్షి తనకు లొంగకపోవడంతో చిన్నబాబులో అహంకారం భగ్గుమంది. బాగా ఆలోచించాడు. మొగుడనే ఆధారం ఒకటి ఉండడంతో మీనాక్షి అంత గర్వం ప్రదర్శిస్తుంది అని భావించాడు. ఆ ఊహ రావడమే తడవుగా ఒక సాయంత్రం కిరాయి మనుషులతో
పక్కపల్లె నుంచి వస్తున్న కేశవయ్యను దారుణంగా హత్య చేయించి దిగుడు బావిలో శవాన్ని పారవేయించాడు. మీనాక్షి గుండె బద్దలైంది భర్త మరణవార్త విని. ఊరి పెద్దల పంచాయితీ పేదరిక బాధ భరించలేక కేశవయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ధృవీకరించింది. అది హత్య అని, కారకుడు చినబాబు అని ఘోషించిన మీనాక్షిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ మొదటి నుండి కేశవయ్య కుటుంబాన్ని గమనిస్తున్న మరో చిన్న రైతు రంగదాసు కదిలిపోయాడు ఆ సంఘటనకి. చిన్నబాబుకి ఆ ఊర్లో ఎదురు నిలిచే శక్తి లేకపోయినా మీనాక్షికి అండగా నిలిచాడు. ఆమెకు తన దగ్గర పనిచ్చాడు రంగదాసు. అతని భార్య కూడా మంచి మనసు కలిగింది. వాళ్ళకి సంతానం లేకపోవడంతో శంకర్ పార్వతిలను తన బిడ్డల్లా చూసుకునేవారు. ఈ విషయం అగ్నిలో ఆజ్యం గుమ్మరించినట్లు చిన్నబాబుని రెచ్చగొట్టింది. అతనిలో మానవత్వాన్ని పశువాంఛ పూర్తిగా కమ్మేసింది. ఆ రోజు శంకర్ జీవితంలో భయంకరమైన రోజు. పార్వతికి ఆ రాత్రి జ్వరం వచ్చింది. మందు కోసం ఆచారి దగ్గరకు శంకర్ని పంపి పార్వతి దగ్గర కూర్చుని సపర్యలు చేస్తుంది మీనాక్షి. ఒళ్ళెరుగని జ్వర తీవ్రతతో ఆ పిల్ల కలవరిస్తుంటే తల్లడిల్లిపోతూ ఆచారి మందు కోసం ఎదురు చూస్తున్న మీనాక్షి తలుపు చప్పుడు కావడంతో శంకర్ వచ్చాడని చప్పున తలుపు తీసింది. వచ్చింది శంకర్ కాదు, తప్పతాగిన చిన్నబాబు. మీనాక్షి తేరుకుని తలుపు మూసేలోపే చిన్నబాబు మృగంలో లోపలికి జొరబడ్డాడు. సాయం కోసం మీనాక్షి కేకలు పెట్టేలోగా ఆమె నోరు మూసి లోపలికి లాక్కుపోయాడు చిన్నబాబు. మీనాక్షి మొరపెట్టుకుంది. విడిచిపెట్టమని కన్నీళ్లతో ప్రార్థించింది. చిన్నబాబు నిషా కళ్ళకి ఆమె రోదన కూడా అద్భుతంగా కనబడింది. బలవంతంగా ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించసాగాడు. మీనాక్షి ప్రతిఘటించింది. తన సర్వశక్తులు ఒడ్డి ఆ మృగానికి ఆహారం కాకుండా కాపాడుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు వ్యర్థమవుతున్నాయి. అప్పుడొచ్చాడు ఆచారి ఇచ్చిన మందు పట్టుకుని శంకర్. తన తల్లిని చెరచడానికి ప్రయత్నిస్తున్న చిన్నబాబుని చూడగానే ఆ కుర్రాడిలో ఉద్రేకం పెళ్ళుబుకింది. పరుగున పోయి వంటగదిలో రోకలిబండ అందుకుని వచ్చి చిన్నబాబు తల మీద బలంగా మోదాడు. చిన్నబాబు చావుకేక పెట్టాడు. అతని తల బద్దలైంది. మీనాక్షిని ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నించిన చేతులతో తలపట్టుకుని కూలిపోయాడు. రక్తం మడుగులో విలవిల్లాడి విగతుడయ్యాడు. మీనాక్షి ఆ దృశ్యం చూడగానే హడలిపోయింది. రక్తం తడిసిన రోకలిబండతో తన ముందు నిలబడ్డ కొడుకుని పోలీసులు జైలుకు లాక్కు వెళ్తూ ఉండడం ఆమె మనోనేత్రం ముందు మెదిలింది. శంకర్ని కౌగలించుకుని భోరుమంది మీనాక్షి. భయపడకమ్మా, వీడు చచ్చాడు, పెడ విరగడైంది. తల్లి కన్నీళ్లు తుడిచాడు శంకర్. ఆమె అదిరిపడింది. వద్దురా బాబు, వద్దు. వీడిని చంపానని ఎక్కడా అనొద్దు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఏ రైలైనా ఎక్కి ఎటైనా పారిపో. పోలీసులకి ఈ విషయం తెలియకముందే నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి పో, గెంటింది శంకర్ని మీనాక్షి. అమ్మా, నిన్ను చెల్లెల్ని వదిలి ఎలా వెళ్ళనమ్మా? దీనంగా అడిగాడు శంకర్. వెళ్ళక తప్పదు. ఎవరైనా నిన్ను ఇలా చూస్తే, నీ మీద హత్యానేరం మోపి నిన్ను హంతకుణ్ణి చేస్తే నూరేళ్ల నీ జీవితం నాశనం అయిపోతుంది. పారిపోరా బాబు, పారిపో. అదిగో వీధిలో నుంచి ఎవరో వస్తున్నారు. ఆ రోకలి బండ నాకిచ్చి నువ్వు దొడ్డిదారిన పారిపో. త్వరగా అతని చేతిలో ఉన్న రోకలి బండను తను లాక్కుంది మీనాక్షి. యుక్తాయుక్తం తెలియని వయసు, తల్లి మాట జవదాటడం ఎరుగని శంకర్ దొడ్డిదారి గుండా పారిపోయేలా చేశాయి. వీధిలో జనం ఇంట్లోకి వచ్చేసరికి రక్తపు మడుగులో చిన్నబాబు రోకలి బండతో కాళికాదేవిలా మీనాక్షి కనిపించారు. జనం నోళ్లు తెరిచారు. ఆ చీకటి రాత్రి పల్లె వదిలి పరుగు మొదలుపెట్టిన శంకర్కి పొలాల పక్కనే ఉన్న రైలు పట్టాల మీద ఆగిన ఒక ట్రైన్ కంటపడింది. తల్లి మాటలు చెవుల్లో మార్మోగుతూ ఉండగా ఆ రైలు ఎక్కేశాడు శంకర్. సిగ్నల్ పడకపోవడంతో ఆగిన ఆ ఎక్స్ప్రెస్ శంకర్ ఎక్కిన నిమిషానికి పచ్చదీపం వెలగడంతో కదిలింది. శంకర్ రైలు పెట్టెలో ఒక మూల ముడుచుకుని కూర్చున్నాడు. భయం, అలసట అతని చిన్న మనసును విపరీతంగా కృంగదీశాయి. కొత్త జీవితంలోకి అతన్ని తీసుకుపోవడానికన్నట్టు రైలు వేగం పుంజుకుని దూసుకుపోతూనే ఉంది. శంకర్కి తిరిగి మెలకువ వచ్చేసరికి రైలు వెళుతూనే ఉంది. అతనికి అయోమయం అనిపించింది. తను ఎక్కడ ఉన్నాడో తెలియగానే దిగులుతో మనసు బరువెక్కింది. ఆకలి పేగుల్ని మండించసాగింది. రైల్లో నుండి బయటికి చూశాడు శంకర్. తను ఎన్నడూ చూడని విచిత్రమైన ఇళ్ళు, చెట్లు, చేమలు కనబడ్డాయి. రైల్లోనే ముడుచుకుని కూర్చున్నాడు. 10 గంటలకి ఒక పెద్ద స్టేషన్లో ఆగింది రైలు. శంకర్ కిందకి దిగాడు. అది షోలాపూర్ స్టేషన్ అని అర్థమైంది. తను చదువుకున్న పరిజ్ఞానంతో తను రాష్ట్రపు ఎల్లలు దాటి వచ్చేశానో అని అర్థమైంది అతనికి. ఎటు వెళ్లాలో, ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. స్టేషన్లో తెల్లటి దుస్తుల టీసీ కనబడగానే భయంతో కదులుతున్న మరో రైలు ఎక్కేశాడు. మళ్లీ ప్రయాణం. నకనకలాడుతున్న కడుపు,
ఆకలితో సొమ్మసిల్లి రైల్లోనే పడిపోయాడు శంకర్. అర్ధరాత్రి దాటిన తరువాత అతనికి మగతలో నుండి మెలకు వచ్చింది. రైలు ఆగి ఉంది. తూలుతున్న శరీరంతో కిందకి దిగాడు. షోలాపూర్ని మించిన అతిపెద్ద స్టేషన్ అది. నీరసంతోనే ప్లాట్ఫామ్ మీద స్టేషన్ పేరు చదివాడు శంకర్. బొంబాయి. అతనికి అంతవరకే గుర్తుంది. ఆ తరువాత నిస్సత్తువతో స్పృహ తప్పడంతో ఏం జరిగిందో అతనికి తెలియదు. అతను తిరిగి కళ్ళు తెరిచేసరికి ఒక ప్లాట్ఫామ్ చివరన బిచ్చగాళ్ల గుంపు మధ్య పడున్నాడు. అతనికి మెలకువ రావడం చూసి అందరి మొహాలు వికసించాయి. కౌన్ హై బేటా తుమ్? కహాసే ఆ రహా హై? ఒక ఒంటికంటి బిచ్చగాడు అడిగాడు. హిందీ చదువుకున్న కుర్రవాడు కావడంతో శంకర్కి కొంచెం కొంచెం అర్థమైంది. జవాబు చెప్పడం మాత్రం చేతకాలేదు. ఆకలి అని తెలిసేలా పొట్ట చూపించి నోరు తెరిచాడు శంకర్. బిచ్చగాళ్లకు అర్థమైంది. అతనికి రొట్టె ఒకటి ఇచ్చాడు ఒక బిచ్చగాడు. సత్తులోట నిండా నీళ్లు తెచ్చి అందించాడు మరో బిచ్చగాడు. ఆత్రంగా రొట్టె తిని నీళ్లు తాగాడు శంకర్. అతను ఈ ప్రాంతం వాడు కాదని గ్రహించారు బిచ్చగాళ్లు. తమలో అతన్ని కలుపుకున్నారు. ఆకలి ముందు మనిషి పాటించే ఏ విలువలు గొప్పవి కావని మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాడు శంకర్. బిచ్చగాళ్లతో పాటు కలిసి రైళ్లల్లో యాచించటం మొదటిలో గొప్ప అవమానంగా తోచింది. కానీ అంతకు మించి వేరే దారి లేకపోవడం అతన్ని బిచ్చగాడిగా మార్చింది. రోజు అడుక్కున్న డబ్బులతో రొట్టెలు కొనుక్కుని తినడం, స్టేషన్లో నీళ్లు తాగి ప్లాట్ఫామ్ మీద నిద్రపోవడం అతని దినచర్యగా మారిపోయింది. శంకర్ అనుక్షణం తన ఇంటి గురించే ఊహించుకునేవాడు. తల్లి చెల్లి కళ్ల ముందు మెదిలి ఆ పసి మనసు విలువెల్లాడిపోయేది. తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. వచ్చిపోయే ట్రైన్లను పరిశీలించేవాడు. తిరిగి తన ఇంటికి చేరడానికి ఏ రైలు ఎక్కాలో అడిగి తెలుసుకునేవాడు. నెల రోజులు గడిచాక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా ఒకరోజు స్టేషన్లో బిచ్చగాళ్ల మీదకి మిడతల దండులా విరుచుకుపడ్డారు రైల్వే పోలీసులు. అందినంత మందిని విరగ్గొట్టి వ్యాన్లు ఎక్కించారు. వాళ్లను తీసుకువెళ్లి బయట ఒక జైలు వంటి దానిలో పారేశారు. తిరిగి ఇంటికి పోవాలనే ఆశ శంకర్లో అలా మొగ్గలోనే తించివేయబడింది. నికృష్టమైన జైలు జీవితం, దుర్గంధం, తెల్లవారుజాము నుండి చీకటి పడే వరకు పడే శరీర కష్టం, రాత్రివేళ పోలీసులు విదిలించే జొన్న రొట్టెల ఆహారం సున్నితమైన శంకర్ను క్రమంగా కరుకుదేల్చాయి. జీవితం అంటే ఒక అవగాహన ఏర్పడే ఆ వయసులో శంకర్కి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సంవత్సరం జైలు శిక్ష అనుభవించి బయటపడ్డాడు శంకర్. 16 ఏళ్ల వయసుకే జైలులో చేసిన శారీరక కష్టం అతడి శరీరాన్ని దృఢపరిచింది. వయసు కంటే పెద్దవాడిలా కనిపించేవాడు శంకర్. యవ్వనం అతని శరీరం మీద కొత్త మార్పులు తెస్తుంది. బిచ్చమెత్తడం ఏమాత్రమూ రుచించలేదు శంకర్కి. కష్టపడి బ్రతకాలన్న కోరికతో కనపడిన చోటల్లా పనికోసం ప్రయత్నించాడు. ఒకటి అరా పనులు దొరికినా చాలీచాలని తిండికే సరిపోయేది ఆదాయం. ఫుట్పాత్ నివాసమైంది. బలవంతులు ఆధిపత్యం సంపాదించడం, బలహీనులు వారికి లొంగి బ్రతకడం నిశ్శబ్దంగా గమనించేవాడతను. ఫుట్పాత్ మీద ఉంటున్నందుకు ఆ ఇలాకా దాదాకి రోజు ₹1 పన్ను కట్టాలి. కట్టని వాడిని చితక్కొట్టేవారు. రౌడీయిజం చలాయించే దాదా మనుషులు. పగలంతా వీధుల వెంట తిరిగి సామాన్లు మోసి కొత్త భవనాల దగ్గర రాళ్లెత్తి సంపాదించుకునే ₹2-3 దాదా మనుషుల కంటబడితే రొట్టె కొనుక్కోవడానికి రూపాయి మిగిల్చి మిగిలినవి ఒలుచుకుపోయేవారు. ఆ ఫుట్పాత్ వదిలి మరో చోటికి పోతే అక్కడ మరో రౌడీ, మరో దాదా. బొంబాయిలో ఏ మూలకు పోయినా రౌడీయిజం నగ్నంగా దర్శనమిచ్చేది. మరో సంవత్సరం ఫుట్పాత్ బతుకు శంకర్ని మరీ రాటుదేల్చింది. ఆ సంవత్సరమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. శంకర్ లాంటి లక్షలాది మంది స్వాతంత్ర్యం తమ జీవితాలను మార్చివేస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ వారి ఆశలు ఒట్టి ఆశలుగానే మిగిలిపోయాయి. దేశ విభజనలో జరిగిన మతకలహాలు బొంబాయిని రక్తంతో తడపడం శంకర్ చూశాడు. అదిలించి బెదిరించి జనాన్ని భయపెడితే ఆ మనిషి గొప్పవాడుగా గుర్తించబడే రోజులొచ్చాయి. తనకంటూ ఒక సొంత వ్యాపారం ఉండాలనే కోరికతో శంకర్ కష్టపడి సంపాదించి దాదాలను ఏమార్చి దాచుకున్న డబ్బు ₹25 అయింది. ఆ డబ్బు పెట్టుబడిగా కొత్త జీవితం ప్రారంభించడానికి బాంద్రాను ఎన్నుకున్నాడు శంకర్. బాంద్రాలో ఉన్న చౌపట్టి మార్కెట్ అతి పెద్ద మార్కెట్ అని, అక్కడ రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయని విని తను కూడా అక్కడికి వెళ్లి చిన్న వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆశతో బాంద్రా బయలుదేరాడు శంకర్. చౌపట్టి మార్కెట్లో తను ప్రారంభించబోయే కొత్త వ్యాపారానికి పెట్టుబడిగా ₹20 ఖర్చు చేసి చిన్న చెక్కబండి, వేరుశనగకాయలు, మరమరాలు కొన్నాడు. శనగకాయలు వేయించి ఒలిచి గింజలు బండి మీద పేర్చి వాటిలో మరమరాలు కలిపి ఆ మరుసటి రోజు ఉదయమే చౌపట్టి మార్కెట్కి బయలుదేరాడు తన అదృష్టం పరీక్షించుకోవడానికి శంకర్.
అది తన జీవితంలో ఒక గొప్ప మలుపు తీసుకొస్తుంది అని ఆ క్షణం అతనికి తెలియదు. బాంద్రాలో అతి పెద్ద మార్కెట్ సెంటర్ చౌపట్టి ఏరియా. అక్కడ జరగని వ్యాపారం లేదు. కూరగాయల దగ్గర నుండి ఖరీదైన బట్టల వరకు ఆ మార్కెట్లో దొరుకుతాయి. సుమారు 500 మంది వ్యాపారస్తుల కొట్లున్నాయక్కడ. రోజుకి 20,000 మంది ఆ మార్కెట్లో కొనుగోలుకొస్తారు. 3 చక్రాల చెక్కబండిని మార్కెట్లో ముందు భాగంలోకి తోసుకుపోయి ఆగాడు శంకర్. అప్పటికే జనంతో కిటకిటలాడిపోతుంది మార్కెట్. వేడివేడి శనగపప్పు మార్కెట్లోకి రాగానే జనం మూగారు. శంకర్లో ఉత్సాహం ద్విగుణీకృతం అయ్యింది. జోరుగా అమ్మకం ప్రారంభించాడు. చిల్లర గలగల్లాడుతుంటే ఉత్సాహం మరింతగా పొంగుకొచ్చింది. వేరుశనగ పొట్లాలు చకచకా తరిగిపోతున్నాయి. చెక్క డబ్బాలో చిల్లర పేరుకుపోసాగింది. లాభాలు లెక్క కట్టుకుంటున్న శంకర్ కళ్ల ముందు ఆశా సౌధాలు. చేతులు మిషన్లలా పనిచేస్తున్నాయి. అరగంటలో మొత్తం అమ్ముడైపోయాయి. శంకర ఆప్యాయంగా చెక్కపెట్టిన తడుముకుని చిల్లర లెక్క పెట్టుకోవడానికి బండి మీద చెక్కపెట్టిన బోర్లించాడు. అప్పుడు పడింది వెనుకగా అతడి భుజం మీద చెయ్యి ఒకటి. చివ్వున వెనక్కి తిరిగాడు శంకర్. ఎవరిబే నువ్వు? పాన్ నములుతో అడిగాడు అతడి భుజం మీద చెయ్యి వేసిన వ్యక్తి. ఎనుబోతులా శరీరం, గారపట్టిన పళ్ళు, చెంపల మీద వికృతంగా కత్తిగాటు, మాసిన లుంగి, తెల్లటి లాల్చీతో యమకింకరుల్లా ఉన్నాడతను. అతని వెనక ఇంచుమించు అదే ఆకారంలో 6 మంది రౌడీలు నిలబడి ఉన్నారు. నేను నేను తడబడ్డాడు శంకర్. మంగుమియా ఇలాకాలో నాకు తెలియకుండా వచ్చి దందా షురూ చేశావే, ఈ స్థలం నీ అబ్బగడిదనుకున్నావా? తుపుక్కున జరదా నేల మీదకి ఊసి అడిగాడు ఆ రౌడీ. చప్పున రోషంతో ఎర్రబడింది శంకర్ మొహం. నా డబ్బుతో నేను వ్యాపారం చేసుకుంటూ ఎవరికో ఎందుకు చెప్పాలి? కోపంతో నోరు జారాడు శంకర్. ఆ రౌడీ కళ్ళు ఎర్రబారాయి. సువ్వర్కే ఔలాద్, చౌపట్టి దాదాకే ఎదురు చెబుతావు? నా అనుమతి లేకుండా ఎలా దందా చేస్తావో చూస్తాను, భీకరంగా అంటూ శంకర్ చొక్కా పట్టుకుని ముందుకు లాగి బలంగా గుద్దాడు రౌడీ. ఒక్కసారి కళ్ల ముందు నక్షత్రాలు కనిపించాయి శంకర్కి. బంతిలా దొర్లుతూ పోయి మట్టి దెబ్బని గుద్దుకున్నాడు. తేరుకుని చూసేసరికి ఆ రౌడీలు చెక్కబండి మీద చిల్లరను కర్చీఫ్ నిండా పోసి చెక్కబండిని విరగొడుతూ ఉండడం కనిపించింది. వద్దు వద్దు అరుస్తూ లేవబోయాడు శంకర్. దాదా వికటంగా నవ్వుతూ కాలెత్తి ఫిడీమని తన్నాడు. అమ్మా అన్న అరుపుతో వెల్లకిలా పడిపోయాడు శంకర్. అతని పెదవి చిట్లి రక్తం ఉప్పగా నాలుకకి తగిలింది. మరో దెబ్బ గుండెల మీద తగిలింది. బంతిలా దొర్లుకుపోయాడు. మార్కెట్లో వర్తకులు, కొనుగోలుదారులు దూరంగా నిలబడి చూడడం మినహా ఏ ఒక్కరూ ముందుకొచ్చి కలుగజేసుకోలేదు. చెక్కబండిని నామరూపాలు లేకుండా విరగదీసి పారేశారు దాదా మనుషులు. దాదా ముందుకొచ్చి శంకర్ జుత్తు పట్టుకుని తల వెనక్కి వంచాడు. బేటా, మరోసారి మార్కెట్లో దందా చేయడానికి వస్తే నన్ను ఒక్కసారి కలుసుకుని అనుమతి తీసుకుని మొదలుపెట్టు. లేదంటే నీ బండిని విరిచినట్టు నిన్ను విరిచి అవతల పారేస్తాను. ఇది మొదటి తప్పు కాబట్టి ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను, అర్థమైందా? హుంకరించాడు. శంకర్ బాధతో కళ్ళంబడి నీరు తిరగ్గా అస్పష్టంగా తల ఊపాడు. చలోబే, పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు దాదా. అతని అనుచరగణం అతనితో పాటే వెళ్ళిపోయింది. లేవడానికి కూడా ఓపిక లేక శంకర్ చెత్తకుండీ పక్కన అలాగే పడి ఉన్నాడు చాలాసేపు. దాదా మనుషులతో వెళ్ళిపోగానే జనం చూస్తున్న వింత పూర్తయిపోయినట్లు ఎవరి పనుల్లో వారు మరలిపోయారు. 5 నిమిషాల తర్వాత తేలిపోతున్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అతడి భుజం మీద చెయ్యి పడింది. దుమ్ము నిండిన తలను మెల్లగా పైకెత్తాడు శంకర్. తనకంటే 5-6 ఏళ్ల పెద్ద వయసున్న యువకుడు కనిపించాడు. అతని చేతిలో సీసా, అందులో మంచినీళ్లు. శంకర్ నోటికి సీసాను అందించాడు ఆ కుర్రాడు. గటగటా తాగాడు మంచినీళ్లు శంకర్. సీసా ఖాళీ అయిన తరువాత కాస్త ఓపికొచ్చింది. లేచి నిలబడగలవా? చెయ్యి ఆసరా ఇచ్చి అడిగాడా కుర్రాడు. నవ్వడానికి విఫల ప్రయత్నం చేసి వాచిపోయిన పెదవి అందుకు వీలు పడనివ్వకపోవడంతో తల ఊపాడు శంకర్. అతన్ని మెల్లగా పైకి లేపాడా కుర్రాడు. నడిపించుకుని అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న టిక్కీ దగ్గరకు తీసుకుపోయాడు. మార్కెట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు కట్టుకున్న గోళ్ల వంటివి ఆ టిక్కీలు. అందులో 14 ఏళ్ల అమ్మాయి కూర్చుని ఉంది. చక్రాల్లాంటి కళ్లతో జాలిగా శంకర్ని చూసిందా పిల్ల. భాను, నువ్వు కొట్టు చూసుకో, ఇతన్ని మన ఇంటి దగ్గర దిగబెట్టొస్తాను, ఆ పిల్లతో చెప్పాడా కుర్రాడు. బొమ్మలా తల ఊపిందా పిల్ల. పద. చెయ్యి ఆసరా ఇచ్చి శంకర్ని తీసుకుపోయాడా కుర్రాడు. మార్కెట్కి 100 గజాల దూరంలో ఉందో మురికివాడ. అందులో ఉన్నది చిన్న గుడిసె. అదే ఆ కుర్రాడి నివాసం. పేరుకి గుడిసె గాని
పగిలిన ఆస్బెస్టాస్ రేకులు, తాటాకు చాపలు, రాళ్లు పేర్చి కట్టిన చిన్న డిక్కీలా ఉందది. తలుపుకి బదులు ఒక మాసిన గోనెపట్టె వేళ్లాడుతుంది. లోపల ఒక కుక్కి మంచంలో బల్లిలా అతుక్కుపోయిన ఒక మానవాకారం ఉంది. ఇదే నా ఇల్లు, కాస్త గర్వంగా అన్నాడా కుర్రాడు. బొంబాయి మహానగరంలో కనీసం ఏదైనా మురికివాడలో అలాంటి కొంప ఉండడం కూడా ఒక రకంగా అదృష్టమే. ఆ బక్క ప్రాణి గాజుగుడ్ల లాంటి కళ్లతో నిర్లిప్తంగా చూశాడు శంకర్ని. మూల నుండి మరో గోనెపట్టా తీసి పరిచి, నువ్వు పడుకో, మధ్యాహ్నం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం చెప్పి వెళ్ళిపోయాడా కుర్రాడు. సమాధానం కూడా చెప్పే శక్తి లేక గోనెపట్టా మీద వాలిపోయాడు శంకర్. అలా మగతలో ఎంతసేపు గడిచిందో తెలియదు. ఎవరో కుదుపుతుంటే మెలకు వచ్చింది. చూస్తే ఆ కుర్రాడు చెల్లి. కొండలోని నీళ్లతో కాస్త మొహం కడుక్కున్న తరువాత కాస్త తెప్పరిల్లాడు శంకర్. అప్పటికే పిల్ల గోధుమ పిండి కలిపి చితుకుల పొయ్యి మీద రొట్టెల్ని కాలుస్తుంది. కూర్చో, సాదరంగా అన్నాడా కుర్రాడు. అప్పుడు గ్రహించాడు శంకర్ ఆ కుర్రాడు తెలుగులో మాట్లాడుతున్నాడు అన్న సంగతి. ఆ తరువాత మిగిలిన విషయాలు తెలిశాయి. ఆ కుర్రాడి పేరు వాసు. గతంలో పని దొరక్క బొంబాయి వలస వచ్చేసిన చాలా తెలుగు కుటుంబాల్లో అతని కుటుంబం ఒకటి. వాళ్ళ నాన్నకి అమ్మకి ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పని దొరికింది. కానీ పిల్లలు పెద్దాళ్ళయ్యేసరికి టీబీతో వాళ్ళమ్మ చచ్చిపోయింది. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు నాన్నకు కూడా టీబీని కానుకగా ఇచ్చి మంచం మీద చేర్చడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మురికివాడను ఆశ్రయించుకుని మార్కెట్లో కొట్టు నడుపుకుంటూ తనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు వాసు. అతనికి ఈ ప్రపంచంలో రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్న తండ్రి, చెల్లెలు భాను తప్ప మరెవ్వరూ లేరు. రొట్టెలు తింటూ తన గురించి చెప్పడం ముగించి, నువ్వు ఇక్కడికెలా వచ్చావు అని అడిగాడు వాసు. క్లుప్తంగా తన కథ చెప్పాడు శంకర్. ఆ మురికివాడలో ఉన్న వాళ్ళ కథలు దాదాపు ఇలాంటివే కావడంతో పెద్దగా ఆశ్చర్యపోలేదు వాసు. చౌపట్టి మార్కెట్లో కాలుదాదాని ఎదిరించి ఎవ్వరూ బ్రతకలేరు. నువ్వు తొందరపడ్డావు. మట్టి పిడతలో నీళ్లు తాగుతూ అన్నాడు వాసు. కాలుదాదా అంటే? నిన్ను కొట్టి నీ డబ్బు లాక్కున్నవాడే కాలుదాదా. మంగోమియాకి కుడిభుజం. ఈ ఇలాకాలో చౌపట్టి మార్కెట్, ఈ మురికి బస్తీవాడ దాదాగిరిలోనే ఉన్నాయి. మార్కెట్లో కొట్టు పెట్టుకోవాలంటే కాలుదాదా ద్వారా మంగోమియాని కలవాలి. రోజు పన్ను కట్టడానికి ఒప్పుకున్న తరువాత దాదాయే నీకు మార్కెట్లో చోటు చూపెడతాడు వివరించాడు వాసు. పన్ను కట్టాలా? అర్థం కానట్లు చూశాడు శంకర్. అవును, పెద్ద కొట్టయితే 25, చిన్న కొట్టయితే 10, బండి మీదైతే 5. రోజు సాయంత్రం దాదాకిచ్చుకోవాలి. కావాలంటే నీకు బస్తీలో ఉండడానికి జాగా కూడా చూపిస్తారు. కానీ నెలకి 50 రూపాయలు కాలుదాదాకి కట్టుకోవాలి. ఈ ఇల్లు కాలుదాదా కట్టించిందేనా? వాసు నవ్వాడు. కాలుదాదా ఇల్లు కట్టించడు, ఉండడానికి అనుమతిస్తాడంతే. నీ చేతనైనంత ఇల్లు నువ్వు కట్టుకోవడం నీ బాధ్యత. దాదాకి మాత్రం నెల నెలా డబ్బు కట్టకపోతే నీ గుడిసె పీకి విరగ్గొడతాడు. అన్యాయం, అప్రయత్నంగా అన్నాడు శంకర్. ఇది బొంబాయి మహానగరం దోస్త్. ఇక్కడ న్యాయం అన్నది ఎక్కడా కనిపించని పదం. బలం, పలుకుబడి, డబ్బు ఉన్నవాడిదే రాజ్యం, తాత్వికంగా అన్నాడు వాసు. ఈ మార్కెట్, మురికి బస్తీ ఉన్న స్థలాలు మంగుమియావా? తల అడ్డంగా ఊపాడు వాసు. ఈ స్థలాలు ఎవరివి కావు, గవర్నమెంట్వి. కానీ మంగుమియా కబ్జాలో ఉన్నాయి. ఇవే కావు, ఇటువంటివే మరో 4 మురికివాడలు మంగుమియా చేతుల్లో ఉన్నాయి. మంగుమియా పచ్చినెత్తురు తాగే బద్మాష్. వాడికి ఎదురుపోతే బ్రతకడం కల్లా. ఇప్పటికీ కనీసం 200 హత్యలు చేశాడని ప్రతీతి. మీరు పన్ను కడుతున్నందుకు మంగుమియా అండ మీకుంటుంది అన్నమాట, సాలోచనగా అన్నాడు శంకర్. అండాదండ లాంటివి ఏమీ ఉండవు. ఎప్పుడైనా సర్కారోళ్ళు వచ్చిపడి గుడిసెలు పీకి లాఠీలతో చావబాదితే తాత్కాలికంగా ఇక్కడి నుంచి పారిపోవడం, వేడి చల్లారాక మళ్ళీ గుడిసెలు వేసుకోవడం అంతే. అదేమిటి, మంగుమియాకి డబ్బు కడుతున్నందుకు మీకు రక్షణ ఇవ్వడా? ఇవ్వడు, అది వాడికి సంబంధం లేని విషయం. మార్కెట్లో వర్తకులు వాళ్ళు అంతే. సర్కారోళ్ళకి కట్టే పన్ను వేరే, మంగుమియాకి వేరే కట్టాలి. మంగోమియా మమ్మల్ని ఏమీ చేయకుండా ఉండడానికి వాడికి డబ్బు కట్టేది. వాడి మనుషులు జులుం చేయకుండా ఉండడానికి. వాడి మనుషులు అవసరమైతే దౌర్జన్యం చేయగలరు. బయటవాడు ఎవడైనా వచ్చి మమ్మల్ని ఏం చేసినా వాడు కల్పించుకోడు. అది మా సొంత విషయం కిందే లెక్క. శంకర్ ఆలోచనలో ఉండిపోయాడు. వాసు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు. అన్నీ ఆ ఏరియాలో మంగుమియా అనే రౌడీజులంకి సంబంధించినవే. తిరిగి కొట్టుకు బయలుదేరుతూ 1-2 రోజులు నువ్వు మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకో దోస్త్.
నేను దాదా మంచి మూడ్లో ఉన్నప్పుడు నీ గురించి కదిలించి నీకు జాగా సంపాదిస్తాను. మాలాగే నువ్వు ఏదో చిన్న దందా మొదలు పెట్టొచ్చు చెప్పి చెల్లెలితో వెళ్ళిపోయాడు వాసు. మరో అరగంట తరువాత మురికి బస్తీ మార్కెట్ తిరిగి రావడానికి తను బయలుదేరాడు శంకర్. అతనిలో ఏవేవో ఆలోచనలు ఊపిరి పోసుకోవడం అప్పుడే ప్రారంభించాయి. 2 రోజులు మురికి బస్తీలో గడిపిన శంకర్కి చాలా సంగతులు తెలిసాయి. చౌపట్టి మార్కెట్లో మొత్తం 500 మంది వర్తకులున్నారు. వాళ్ళు రోజు కాలుదాదాకి కట్టే డబ్బు 8,000 రూపాయలుంటుంది. కాలుదాదా ఆ మొత్తం సొమ్ము మంగుమియాకి ఇవ్వడం లేదు. అందులో సగం మాత్రమే ఇస్తున్నాడు. మిగిలింది తనే మింగేస్తున్నాడు. బస్తీ విషయంలో కూడా అంతే. సుమారు 1000 మంది ఉన్న బస్తీలో నెల వసూళ్లు 50,000. మంగుమియాకి అందులో 4వ వంతు కూడా కాలు ఇవ్వడం లేదు. మంగుకి ఈ లెక్కలేమీ తెలియవు. అంతేకాదు, వచ్చే కార్పొరేషన్ ఎన్నికలకి మంగుమియా కూడా కార్పొరేటర్గా నిలబడబోతున్నాడు. మురికి బస్తీలోని ఓట్లు కుర్బానీ చేయించి తను గెలవాలని పట్టుదలగా ఉన్నాడు. ఇవి కాక కాలు కట్టించే చీట్లు, బస్తీలలో అమ్మే సారా వ్యాపారాలలో కూడా మంగుని కాలు మోసం చేస్తున్నాడు. ఈ వివరాలన్నీ సేకరించడానికి 2 రోజులు పట్టింది శంకర్కి. అతని మనసులో ఒక పథకం రెడీ అయింది. తను 2 బలమైన ఎనుబోతుల మధ్యకు వెళ్ళబోతున్నాను అని తెలుసు అతనికి. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ వేసుకున్నాడు. ఆ సాయంత్రం ఇంటికొచ్చిన వాసు సంతోషంగా చెప్పాడు. దాదాతో నీ విషయం మాట్లాడాను శంకర్. నీకు మార్కెట్లో జాగా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. రేపు నా వెంట వస్తే నా టిక్కీ పక్కనే మరో టిక్కీ వేసుకోవచ్చు. తల అడ్డంగా ఊపాడు శంకర్. నేను టిక్కీ పెట్టదలుచుకోలేదు వాసు. మరేం చేద్దామనుకుంటున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు వాసు. మంగుమియాని కలుసుకోవాలనుకుంటున్నాను, తాపీగా అన్నాడు శంకర్. పెద్ద ఆర్భాటమేమీ లేదక్కడ. పాత డాబా, సున్నం వెలిసిపోయిన గోడలు, చెక్క గేటు ఉన్న ప్రహరీ గోడ. కేవలం మురికివాడల మీదే రోజుకి 20,000 ఆదాయం వచ్చే మంగుమియా అడ్డా అదే అంటే నమ్మబుద్ధి కాలేదు శంకర్కి. చెక్కగేటు దగ్గర బీడీ కాల్చుకుంటూ ఒకడు నిలబడి ఉన్నాడు. ఆ ఆవరణలో మ్యారిస్ మైనర్ నల్లకారు ఆగి ఉంది. 14 ఏళ్ల కుర్రాడు బకెట్ ముందు పెట్టుకుని ఆ కారుని శుభ్రంగా తుడుస్తున్నాడు. గేటు దగ్గరకు వచ్చిన శంకర్ను నిర్లక్ష్యంగా చూశాడు బీడీవాలా. కౌన్ హై బే? యగాదిగా చూసి అన్నాడు. మంగూసాబ్ని కలవాలి అన్నాడు శంకర్. ఏమిటి పని? మంగూసాబ్తోనే చెబుతాను. బేటా, మీసాలింకా నల్లబడలేదు. మంగూసాబ్తో మాట్లాడాలని వచ్చావా? చూడు, నీలాంటి ఆవారా చోక్రాలతో మాట్లాడే తీరిక మంగూసాబుకు లేదు. జజా అన్నాడు నిర్లక్ష్యంగా. శంకర్ మౌనంగా వెనక్కి తిరిగాడు. రోడ్డు మలుపు వరకు వచ్చి ఆగాడు. తన మంగూమియాను డైరెక్ట్గా కలుసుకోవడం అంత తేలిక అనిపించలేదు అతనికి. అయినా ఓపిగ్గా అక్కడే కాచుకుని కూర్చున్నాడు. గంట తరువాత ఆ డాబాలో నుంచి బయటకొస్తూ కనపడింది మ్యారిస్ మైనర్ కారు. శంకర్ గబగబా ముందుకు నడిచాడు. కారులో వెనక సీట్లో 3 కనిపించారు. తనకి అదే మంచి అవకాశం అనుకుంటూ వస్తున్న కారుకి ఎదురు వెళ్ళాడు శంకర్. కారు డ్రైవరు కంగారుగా బ్రేకు వేసి సాలాకాహీకా, కళ్ళు కనిపించడం లేదు బే బాడ్ఖవ్ పెద్దగా అరిచాడు. శంకర్ అతన్ని పట్టించుకోలేదు. 2 అంగల్లో వెనక సీటు విండో దగ్గరికి పోయి నమస్తే మంగూసాబ్, మీతో మాట్లాడాలి అన్నాడు. వెనక సీట్లో కూర్చున్న 3లో ఒకరు మంగూమియా అయి ఉండాలన్న అతని ఊహ నిజం చేస్తూ కిటికీ వైపు కూర్చున్న వ్యక్తి శంకర్ను యగాదిగా చూశాడు. మోహంలో పసితనం కనబడుతున్న బలిష్టంగా యువకుడిలా ఉన్న శంకర్ని చూడగానే ఆశ్చర్యపోయినట్టు కనుబొమలెత్తి ఎవరిబే నువ్వు అని అడిగాడతను. మంగూసాబ్, నా పేరు శంకర్. మీతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు అనుమతిస్తే వినయంగా అడిగాడు శంకర్. ఏ విషయం బే? చౌపట్టి మార్కెట్లో మీకందే కిస్తాల గురించి సాబ్. ఒక అరగంట అవకాశం ఇస్తే మీతో వివరంగా మాట్లాడతాను. నేను చెప్పేది విన్న తర్వాత తప్పకుండా నా వల్ల లాభం ఉందని అంగీకరిస్తారు సాబ్. నాకిప్పుడు ఖాళీ లేదు బే, సాయంత్రం అడ్డాకి రా వింటాను. అలాగే సాబ్, శుక్రియా సాబ్, శుక్రియా. మ్యారిస్ మైనర్ కారు ముందుకు దూసుకుపోయింది. గాలిలో తేలిపోతున్నట్టు ఫీల్ అవుతూ ఇంటికి బయలుదేరాడు శంకర్. తనతో అసలు మంగూమియా మాట్లాడతాడని కూడా ఆశ పెట్టుకోలేదు అతను. మాట్లాడమే కాదు, అడ్డాకి రమ్మని ఆహ్వానించాడంటే అది శుభసూచకమే. సాయంత్రం కావడం కోసం అతను ఎంత ఆత్రంగా నిరీక్షించాడంటే స్థిమితంగా ఒకచోట కూర్చోలేకపోయాడు. సూర్యుడు అస్తమించగానే మళ్లీ మంగూమియా అడ్డాకి బయలుదేరాడు. గేటు దగ్గర పొద్దున అతన్ని అడ్డగించిన వ్యక్తే ఉన్నాడు. శంకర్ని చూడగానే అతని నొసలు ముడతలు పడింది. అబే సైతాన్, మళ్ళీ ఎందుకు తగలబడ్డావు బే? పొద్దున్నే చెప్పింది నీ తలకెక్కలేదా అని అరిచాడు. మంగూసాబు స్వయంగా నన్ను రమ్మన్నాడు. కావాలంటే లోపలికి వెళ్ళి అడుగు.
శంకర్ కలుసుకోవడానికి వచ్చాడు అని చెప్పు. వద్దని మంగూసాబ్ అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను, బింకంగా గంభీరంగా అన్నాడు శంకర్. అతను క్షణం తికమకపడి అనుమానంగా చూశాడు. శంకర్ నిర్లక్ష్యంగా నిలబడ్డాడు. గేటు బయట నిలబడు చెప్పి గబగబా లోపలకు వెళ్ళాడతను. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో చెక్కగేటు అవతల నిలబడి వెయిట్ చేశాడు శంకర్. 2 నిమిషాల తర్వాత అతను బయటకొచ్చాడు. అతని మొహంలో క్వశ్చన్ మార్కు చూసి చిందులు వేసింది శంకర్ హృదయం. అతను మౌనంగా చెక్కగేటు తెరిచి లోపలికి వెళ్ళు అన్నాడు. శంకర్ లోపలికి నడిచాడు. లోపల హాలులో అనుచరులతో దర్బార్లో కూర్చున్న మొఘల్ చక్రవర్తిలా కనిపించాడు మంగూమియా. అది కాదు శంకర్ని కలవరపరిచింది. మంగూమియా దగ్గర కాలూదాదా ఉన్నాడు. శంకర్ లోపలికి రాగానే గుర్తుపట్టాడు కాలూదాదా. అతని కళ్ళు ఎర్రబారాయి. లోనికి వస్తూనే మంగూమియాకి చెయ్యెత్తి వినయంగా సలాం చేశాడు శంకర్. చెప్పుబే కుర్రాడా, ఏం మాట్లాడాలి నాతో? కుతూహలంగా అడిగాడు మంగూమియా. శంకర్ గొంతు సవరించుకున్నాడు. నేల మీద పరిచిన తుక్తు అంటూ దాని మీద టీవీగా కూర్చున్న మంగూమియా ముందు అతని అనుచరులు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. తన పక్కనే కాలూదాదా నిలబడి ఉన్నాడు. అందరి చూపులు తన మీదే కేంద్రీకృతం అయి ఉండడం గమనించాడు శంకర్. గొంతు సవరించుకుని, నేను మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం వివరించడానికి ముందు నన్ను కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతించాలి మంగూసాబ్ అన్నాడు శంకర్. మంగూమియా శంకర్ మొహంలోకి పరీక్షగా చూశాడు. సాధారణంగా తనతో మాట్లాడడానికి కూడా జనం జంకుతూ ఉంటారు. కానీ ఇంకా పసితనం కూడా పూర్తిగా వదలని ఒక కుర్రాడు ఇంత ధైర్యంగా తనతో మాట్లాడడం కాస్త వింతగా అనిపించి, అడుగు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అనవసరంగా నా టైం వేస్ట్ చేసావని నాకు అనిపిస్తే మాత్రం అందుకు ఫలితం అనుభవించవలసి ఉంటుంది నువ్వు అన్నాడు. తల వంచి, నేను సిద్ధం సాబ్, డ్రమటిక్గా అన్నాడు శంకర్. నా మొదటి ప్రశ్న, చౌపట్టి మార్కెట్ మీద రోజు ఎంత ఆదాయం వస్తుంది సాబ్ మీకు? కాలూదాత గతుకుమనడం గమనించాడు శంకర్ కంటి చివర్ల నుండి. సాలోచనగా శంకర్ కేసి చూసి 3-4 వేలు ఉంటుంది అన్నాడు. శంకర్ మనసు తేలిక పడింది. బస్తీ మీద వచ్చే ఆదాయం నెలకు ఎంత సాబ్? ఉత్సాహంగా అడిగాడు. మంగూమయ్య ఒకసారి కాలూదాదాని చూసి 20,000 దాకా ఉంటుంది. ఈ వివరాలు నీకెందుకు బే? అనుమానంగా అడిగాడు. మీరు అనుమతిస్తే వాటి ఆదాయం మరింతగా పెంచి మీకు చేరేలా చేస్తాను మంగూసాబ్. మార్కెట్ మీద 7,000 రోజుకు వచ్చేలా వసూలు చేస్తాను. బస్తీ మీద నెలకి 40,000 వసూలు చేస్తాను. ఆ రెంటిని నాకు అప్పగించండి సాబ్, అదే నేను కోరేది. మంగూమియా శంకర్ చెప్పిన మొత్తాలు వినగానే ఆశ్చర్యంగా తల తిప్పి కాలు కేసి చూశాడు. కక్కలేక మింగలేక అవస్థపడుతున్నాడు కాలు. నా మనిషి కాలుదాదా ఎంత కష్టపడినా 4,000కి మించి వసూలు చేయలేకపోతున్నాడు. నువ్వెలా 7,000 వసూలు చేయగలవుబే? కుతూహలంగా అడిగాడు మంగూమియా. ఆ విషయం మీకు ఇప్పుడే చెప్పలేను సాబ్, కానీ నన్ను నమ్మండి, 7,000కి ఒక్క పైసా కూడా తగ్గకుండా వసూలు చేయగలను దృఢంగా అన్నాడు శంకర్. క్యాబే కాలు? ప్రశ్నార్థకంగా చూశాడు మంగూమియా. కాలుదాదా గొంతులో పచ్చివెలక్కాయ పడింది. మార్కెట్ మీద 4,000 కంటే ఎక్కువ ఆదాయం రాదని ఖచ్చితంగా తను మంగూమియాకి ఎన్నోసార్లు చెప్పాడు. కాదని, ఎక్కువ వస్తుందని ఇప్పుడంటే తన మీద మంగూకి అనుమానం కలుగుతుంది. అనుమానం వచ్చిన అనుచరుణ్ణి మంగు వదలడు, అంతు చూస్తాడు. సాబ్, గొంతు పెకిలించుకున్నాడు కాలుదాదా. తాడు బొంగరం లేని ఈ కుర్రాడి మాటలు నమ్మకండి సాబ్. వీడు కాదు గదా, వీడి బాబు కూడా 4,000కు మించి మార్కెట్లో వసూలు చేయలేడు. ఏదో ట్రిక్కుతో మిమ్మల్ని మంచి చేసుకోవాలని ఈ బద్మాష్ ప్రయత్నిస్తున్నాడు. ముందు వీడి మెడపెట్టి బయటకు గెంటించేయండి, ఆవేశపడ్డాడు కాలు. మంగూమియా తాపీగా శంకర్ కేసి తిరిగాడు. 1కి 10 సార్లు ఆలోచించుకున్న తరువాత నువ్వు ఈ మాట అంటున్నావా బేటా శంకర్ అని అడిగాడు. అవును సాబ్, నా మాటకి తిరుగుండదు. ఆత్మవిశ్వాసం ప్రతి అక్షరంలో నిండి ఉన్నంత దృఢంగా అన్నాడు శంకర్. కానీ తాడు బొంగరం లేని నీలాంటి బచ్చగాడి మాటలు నమ్మి నా కబ్జాలో ఉన్న ఏరియా నీకు అప్పగించడానికి హామీ కావాలి బే. ఒకవేళ నాకు చెప్పినంత మొత్తం నువ్వు వసూలు చేయలేకపోతే ఎవరు నీకు హామీ ఉంటారు? కాలుదాదా మోహంలోకి కళ్ళొచ్చింది. నా మనుషుల్ని వేసుకుని మార్కెట్ అంతా తిరిగి బెదిరిస్తేనే ఆ మాత్రమైన డబ్బు వసూలు చేయగలుగుతున్నాను. ఈ సునియాగాడిని చూస్తే ఆ డబ్బు కూడా ఎవ్వడు ఇవ్వడు రెచ్చగొడుతున్నట్లుగా అన్నాడు. మాట్లాడొద్దని చెయ్యెత్తి సైగ చేస్తూ చెప్పుబే, నా మనిషిగా నిన్ను నియమించడానికి హామీగా ఎవరిని తెచ్చుకున్నావు అడిగాడు మంగూమియా. నేను హామీ నా వెంటనే తీసుకొచ్చాను సాబ్, మెల్లగా అన్నాడు శంకర్. వెంట తెచ్చావా? ఎవరిని? అయోమయంగా చూశాడు మంగూమియా. నా ప్రాణాన్ని. ఆ హాలులో ఆటం బాంబులా పేలిందా మాట. మంగూసాబ్,
మీకు హామీగా నా ప్రాణాన్ని అడ్డం వేస్తున్నాను. ఇప్పటి వరకు నా ప్రాణం మీద నాకు హక్కుండేది. ఈ క్షణం నుంచి దాన్ని మీకు హామీగా ఉంచుతున్నాను. అన్నమాట తప్పిన రోజున మీరు నా ప్రాణాన్ని ఏం చేసినా సంతోషంగా తల వంచుతాను సూటిగా అన్నాడు శంకర్. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.